మీరు చూసారా? సింహము అంటే నాలుక అని అర్థం. సింహ ఫలము అంటే మనము నాలుక ద్వారా దేవుడికి ఇచ్చేటువంటి ఫలము. అంటే మనము చేసేటువంటి స్తుతి యాగము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, దేవుడి సన్నిధిలోనికి త్వరపడి మనము రావాలి. దేవుడి సన్నిధిలోనికి త్వరపడి వచ్చి మన స్తుతి యాగాన్ని దేవుడికి సమర్పించాలి. ప్రియులారా, మనం కానుక వేస్తూ ఉన్నాం, మంచిదే. మన కానుకకు మించి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు అది దేవుడికి యాగముగా ధూపం వలె వెలుగుతుంది. ఎంతమంది వస్తూ ఉంటారు ఈ దినాన? ఎంతమంది సింహ ఫలాన్ని దేవుడికి సమర్పిస్తుంది? ప్రియులారా, మన జిహ్వ ఫలం అనేది దేవుడికి సమర్పించాలి.